ఏదైనా ఒక సమస్య తమ దాకా వస్తే కానీ మనిషికి చలనం ఉండదు. మనిషికే కాదు, మన చుట్టూ ఉన్న సమాజంలో ఏ ఒక్క మనిషి కూడా సమస్య వచ్చిన తర్వాతనే స్పందించడం అలవాటు. ఆ సమస్యను పరిష్కరించడానికి నానా తంటాలు పడడం మన నిత్యం మనం చూస్తూ ఉంటాం. అయితే సమస్యలు ఎక్కడున్నా ఆ సమస్యను పరిష్కరించవలసిన బాధ్యత అధికార యంత్రాంగానికి ఉంటుంది. కానీ కర్మగాలి మన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో మాత్రం అధికారుల తీరు మాత్రం మరోలా ఉంది. ఎందుకంటే సమస్య ఉంది, సమస్య వస్తుంది, సమస్య రాబోతుందని తెలిసినా కూడా చచ్చాక చూద్దాంలే అన్న పరిస్థితి ఇప్పుడు మనకు కళ్ళ ముందు కదలాడుతుంది. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోనే ఈ సమస్య. ఎందుకంటే ఇటీవల నంద్యాల జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కలుషిత నీరు తాగి జనం అనారోగ్యం బారిన పడ్డారు. దాదాపుగా మృత్యు కూరల వరకు వెళ్ళొచ్చారు. అయితే అదృష్టం కొద్దీ అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. కానీ నంద్యాల మున్సిపల్ అధికారులు మాత్రం ఇప్పటి వరకు సమస్య రాబోతుందని తెలిసినా కూడా కనీసం పట్టించుకోని పరిస్థితి. ఎందుకంటే సమస్య వచ్చిన తర్వాత చూసుకుంటే అప్పటి పరిస్థితి వేలో అప్పుడు ఆదాయం కూడా వస్తుందంట. మరి ఇదే అభిప్రాయంతో ఉన్నారేమో అనిపిస్తుంది నంద్యాల మున్సిపల్ అధికారుల తీరు. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో 42 వార్డులు ఉన్నాయి. ఈ 42 వార్డులో చాలా వరకు సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టున్నాయి. ఎన్నికలు వచ్చాయి, అయిపోయాయి. కానీ ఎన్నికలు ఇచ్చిన హామీలు గెలిచిన నేతలు ఎంతవరకు నెరవేరుస్తారనేది మరి కాలమే సమాధానం చెప్పాలి. కానీ ఈ లోపున నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క 42 మున్సిపాలిటీ పరిధిలో పొరపాటున ఏదైనా జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతే అందుకు బాధ్యత ఎవరిదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంటే ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పలేం. కానీ ప్రాణాపాయ పరిస్థితి మాత్రం వచ్చే అవకాశాలు మాత్రం కంటి ముందు కనిపిస్తున్న మున్సిపల్ అధికారులకు ఏమాత్రం చలనం లేకపోవడమే ఇప్పుడు నిమ్మకు నీరెత్తు అన్నట్టుగా అనిపిస్తుంది ఈ మున్సిపల్ అధికారుల వ్యవహార శైలి. ఎందుకంటే నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని డంప్ యార్డ్ భీమవరం రోడ్లో ఉంది. అక్కడ నంద్యాల పట్టణం నుంచి సేకరించిన చెత్తను ఫిల్టర్ చేసి 3 రకాలుగా ఫిల్టర్ చేసి అందులో కొన్ని వ్యర్థాలను బయటికి పంపించి ఖాళీ స్థలాల్లో వేసుకోవచ్చు, లేకపోతే ఎక్కడ గుంతలు ఉంటే వాటిని పూడ్చుకోవచ్చు. కానీ అక్కడ డంప్ యార్డ్లో పూర్తిగా శుద్ధి చేయనటువంటి ఈ యొక్క వ్యర్థాలను ఇప్పుడు నంద్యాల పట్టణంలోని సమీపంలోని పలు గుంతలలో వేస్తున్నారు. ముఖ్యంగా కుందు పరివాహక ప్రాంతాల్లో. కుందు పరివాహక ప్రాంతం అంటే నంద్యాల, కర్నూలు, కడప ఉమ్మడి జిల్లాలకు జీవనది లాంటిది. ఈ నది గుండా ప్రవహించే నీటిని దాదాపుగా ఆ యొక్క నది మీద ఉన్నటువంటి 10ల పైగా సంఖ్యలో గ్రామాల ప్రజలు తాగునీటికి, వ్యవసాయానికి, పశువులకు వినియోగిస్తారు. మరి ప్రస్తుతం నంద్యాల మున్సిపల్ అధికారులు చేసినటువంటి ఈ వింత పనికి, విచిత్ర పనికి, చెత్త పనికి నిజంగానే సభ్య సమాజం సిగ్గుపడాల్సి ఉంటుందేమో. ఎందుకంటే నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి వ్యర్థాలను ప్రస్తుతం కొందులో కలిపే ప్రయత్నం జరుగుతుందా అంటే అందుకు అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం మనం ఇక్కడ ఈ పక్కన ఉన్న చిత్రంలో చూస్తే ఇది నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ గవర్నమెంట్ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల. ఇక్కడనే చిన్నారులు, వృద్ధులు వాకింగ్ చేస్తూ ఉంటారు. అలాగే చిన్నారులు ఆటలు ఆడుకుంటారు. ఇక్కడ చూడండి క్రికెట్ కూడా ఆడుకుంటున్నారు. మరి క్రికెట్ ఆడేటువంటి ఈ ప్రాంతానికి సమీపంలోనే మున్సిపల్ అధికారులు మరి ఈ యొక్క డంప్ యార్డ్లో శుద్ధి చేసినట్టుగా చెప్పబడినటువంటి చెత్తను తీసుకొచ్చి ఈ యొక్క గ్రౌండ్ పరిసరాల్లో పడేశారు. అందులో సీసాలు, గాజు సీసాలు, చెత్త చెదారం ఉన్నాయి. అంటే ఏ మాత్రం పూర్తిగా శుద్ధి చేయని, ఫిల్టర్ చేయని వ్యర్థాలను ఇక్కడ గుంతల్లో పోస్తున్నారు. ఆ గుంతల్లో వచ్చేటువంటి డస్ట్, దుమ్ము స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క క్రీడాకారులకు, యువతకు, ముఖ్యంగా ఉదయం పూట మార్నింగ్ వాక్ చేసినటువంటి వృద్ధులకు కూడా ప్రాణాంతకంగా అయ్యే అవకాశం ఉంది. గతంలోనే కుందు పరివాహక ప్రాంతాల్లో కలుషిత జలాలతో చాలా వరకు చేపలు మరణించే విషయం మనకు తెలిసిందే. అలాగే కుందు పరివాహక ప్రాంత ప్రజలు ఆ యొక్క కుందు నీటిని తాగి కాస్త అనారోగ్య బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నంద్యాల మున్సిపల్ అధికారుల పుణ్యమా అని రాబోయే రోజుల్లో ఈ యొక్క నంద్యాల పరివాహక ప్రాంతంలోని కుందు పరివాహక ప్రాంతంలోని ప్రజలు అనారోగ్యాల బారిన పడడం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే కుందు వెంట ఉన్నటువంటి ఈ గుర్తుల్లో చేసినటువంటి ఈ డస్ట్ అంటే నంద్యాల పట్టణ ప్రజల్లో వాడినటువంటి వేస్టేజ్, డంప్ యార్డ్లో ఉండవలసిన వేస్టేజ్ను ప్రస్తుతం కుందు పరివాహక ప్రాంతంలో వేస్తున్నారు మున్సిపల్ అధికారులు. దీంతో రాబోయే రోజుల్లో వర్షాకాలం, మరి వర్షాకాలంలో ఈ గుంతల్లో వేసినటువంటి ఈ చెత్త చెదారం అంతా కూడా తిరిగి ఈ యొక్క కుందు నదిలో కలిసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఈ కలుషితమైనటువంటి ఈ వ్యర్థాలు కుందులో కలిస్తే కుందు పరివాహక ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజల ఆరోగ్యాలు ఏమి కావాలి? ముఖ్యంగా
తాగునీటి కోసం తప్పించినటువంటి పశువుల అనారోగ్యం కావాలి, మరి కుందు నదిలో ఉన్నటువంటి మత్స్య సంపద ఏమి కావాలి, మరి అంతేకాకుండా దాదాపుగా పదుల సంఖ్యలో కుందు పరివాహక ప్రాంతాల ప్రజల అనారోగ్యాలతో నంద్యాల మున్సిపల్ అధికారులు చెలగాటం ఆడుతున్న విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వ్యర్థాలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు పాత్రికేయులు మీడియా పరంగా ఈ యొక్క డంప్ యార్డ్ వ్యర్థాలతో చాలా వరకు అనారోగ్యాల్లో బారిన పడుతున్నామని మున్సిపల్ అధికారులకు చెప్పిన చెవిటుడి ముందు శంఖం ముందునట్టుగా కనిపిస్తుంది. మరి ఇప్పటికీ అధికారులు దాదాపుగా ఈ యొక్క మున్సిపల్ డంప్ యార్డుకు సంబంధించిన వ్యర్థాలను ఎత్తిపోసే కార్యక్రమానికి సంబంధించి దాదాపుగా 5.5 కోట్ల రూపాయలతో ఈ యొక్క టెండర్ పిలిచారు. టెండర్ యొక్క కాల పరిమితి కూడా ముగిసిన తర్వాత ఇప్పటికీ ఈ యొక్క టెండర్ను ఆ యొక్క సదరు కాంట్రాక్టర్ నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఇటీవల కాంట్రాక్టర్ నంద్యాల మున్సిపల్ అధికారులను కలిశారు. మరి కలిసిన తర్వాత ఏమైనా చర్యలు తీసుకున్నారు అంటే అంతకు మించి అన్నట్టుగా మున్సిపల్ అధికారుల తీరు, ముఖ్యంగా ఈ యొక్క ఆటగాళ్ళు ఆడేటువంటి స్థలంలో, ముఖ్యంగా నంద్యాల పట్టణంలో రాజకీయ నాయకుల సభలకు, పెద్ద పెద్ద సభలకు వినియోగించుకున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ యొక్క డంప్ యార్డులోని డంప్ను ఇక్కడ డంప్ చేస్తూ ఈ యొక్క క్రీడాకారులతో అలాగే స్థానికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మరి నంద్యాల నడిబడినటువంటి ఈ యొక్క ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ యొక్క వేస్టేజ్ డంప్ను అక్కడ డంప్ చేయడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు, ముఖ్యంగా ఆటోనగర్తో పాటుగా ఈ యొక్క నంద్యాల కర్నూలు వెళ్ళే రహదారి వెంటటువంటి జనాలు, అలాగే విజయనగర కాలనీ, ఎస్పీవై రెడ్డి కాలనీ, అలాగే బొమ్మల సత్రం, మరి ఇస్లాంపేట, మరి అలాగే డేనియల్పురం, చర్చి తదితర ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఈ యొక్క వ్యర్థాల బారి నుంచి ఈ యొక్క కాలుష్య కొరలో ఇరుక్కునే ప్రమాదం ఉంది. మరి నంద్యాల మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా ఆలోచించాలి. కనీసం డంప్ యార్డులకు సంబంధించిన వ్యర్థాలు ఏ విధంగా వినియోగించాలి. అసలు విషయం ఏమంటే అసలు మున్సిపల్ అధికారులు ఈ యొక్క పర్యావరణానికి సంబంధించినటువంటి నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజంగానే పర్యావరణానికి సంబంధించినటువంటి నిబంధనలు పాటిస్తే వేస్టేజ్ను అక్కడ డంప్ యార్డ్ పూర్తిగా ఫిల్టర్ చేసిన తర్వాతనే ఇక్కడ వేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ చిత్రంలో ఒకసారి చూడండి, ఇక్కడ ఈ వేసినటువంటి ఈ యొక్క డంప్ యార్డ్ సంబంధించిన వ్యర్థాలలో సీసాలు, పగిలిపోయిన సీసాలు, ప్లాస్టిక్ ప్యాకెట్లు, ప్లాస్టిక్ కవర్లు, ఇలా అనేక రకాల వ్యర్థాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇటు పక్కనే చిన్నారులు ఆడుకుంటున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ డస్ట్ ఆ చిన్నారులు పీలిస్తే ఆ చిన్నారుల ఆరోగ్యం ఏమి కావాలన్న ఇంగింత ఆలోచన కూడా ఈ యొక్క మున్సిపల్ అధికారులకు కనిపించడం లేదా అన్న వాదన నంద్యాల ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. కేవలం మున్సిపల్ అధికారులు తమకు నెలకింత ఆదాయం వస్తే చాలని ఈ యొక్క కాంట్రాక్ట్ నుంచి మామూలు తీసుకొని ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి నిజంగానే డంప్ యార్డ్కి సంబంధించినటువంటి కాంట్రాక్టర్కి సంబంధించినటువంటి కాల పరిమితి ముగిసినా అదే కాంట్రాక్టర్ను ఎందుకు కొనసాగిస్తున్నారన్నది ఈ యొక్క మున్సిపల్ అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది నంద్యాల పట్టణ ప్రజలకు. ఎందుకంటే డంప్ యార్డ్ అంటే ఊరి బయట ఉండాలి. ఊరి బయట ఉండే డంప్ యార్డ్లో నిబంధనలకు అనుగుణంగా ఫిల్టరేషన్ జరగాలి. మరి అలాంటిదేమి ఇక్కడ జరిగినట్లేదు. ఫిల్టర్ చేసినట్టు చెప్పటువంటి ఈ యొక్క వ్యర్థాలను ట్రాక్టర్ల ద్వారా ఈ యొక్క 100 ట్రాక్టర్ల ద్వారా ఈ యొక్క కుందు నది పరివాహక ప్రాంతాల్లో వదిలి వేస్తూ నంద్యాల పట్టణ ప్రజలనే కాకుండా కుందు పరివాహక ప్రజల అనారోగ్యాలతో కూడా చెలగాటం ఆడుతున్నారు. అంటే అనారోగ్యాల పాలు కావడం లేదా ఎవరో ఒకరు చస్తే కానీ ఈ యొక్క మున్సిపల్ అధికారులు చెల్లం రాదా అనే ఆరోపణలు నంద్యాల పట్టణ ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. అధికారుల యంత్రాంగం, రాజకీయ నాయకులు ఇప్పటికి కూడా స్పందించాలి. ఎందుకంటే మున్సిపల్ డంప్ యార్డ్ వ్యర్థాలను నిబంధనలకు అనుగుణంగా అక్కడే ఫిల్టరేషన్ చేసి అక్కడే పూర్తి చేయాలి. లేదా అందులో మిగిలిన వ్యర్థాలను నిబంధనలకు అనుగుణంగా మరో చోటికి తరలించాల్సిన అవసరం ఉంది. కానీ నంద్యాల డంప్ యార్డ్లో మాత్రం మామూలుగా అలవాటు పడినటువంటి అధికారులు ఆ పనులు సరిగా పర్యవేక్షించడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సరే రాబోయే రోజుల్లో ఈ వర్షాకాలంలో నంద్యాల డంప్ యార్డ్ నుంచి వచ్చినటువంటి వ్యర్థాలను ఇక్కడ పరిచినటువంటి అధికారులు ఆ యొక్క వ్యర్థాలు వర్షాకాలం నీటిలో కలిసి ఈ యొక్క కుందు నదిలో కలవక ముందే, ప్రజల అనారోగ్యం బారిన పడకముందే, ప్రజల ప్రాణాలు పోకముందే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మున్సిపల్ అధికారులను నంద్యాల పట్టణ ప్రజలు, నంద్యాల చుట్టుపక్కల ప్రాంత ప్రజలు, కుందు పరివాహక ప్రాంత ప్రజలు కోరుతున్నారు. మరి మున్సిపల్ అధికారులు స్పందిస్తారా లేక నిమ్మకు తీరేటట్టుగా వ్యవహరిస్తారన్నది వేచి చూడాలి.